నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఒకప్పటి వైసీపీ నేత, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు, టోటల్గా పాలిటిక్స్ జోలికే రానని కూడా చెప్పినటువంటి సీనియర్ నటులు పోసాని కృష్ణమురళి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అండ్ ఆయనను అరెస్ట్ చేసి ఆల్రెడీ అనంతపురం తరలించారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇదే అంశంపై అలాగే పలు విషయాలపై మనతో స్పందించడానికి, అనలైజేషన్ ఇవ్వడానికి, అంటే విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ ఎలా చూడొచ్చు? అండ్ చాలామంది పేర్లు లిస్టులో రాసుకున్నాం, ఒక రెడ్ బుక్ అనేది ఉంది, దాని ప్రకారమే జరుగుతుంది ఖచ్చితంగా అని గతంలో చెప్పినటువంటి మంత్రి లోకేష్, ఆ తర్వాత అంటే తదనంతర పరిణామాలు అవి చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ విషయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొట్టమొదటి అంశం, పోసాని మురళీకృష్ణ గారి అరెస్టును ఖండించలేను. అట్ ద సేమ్ టైం అరెస్ట్ ప్రాసెస్ని సమర్థించలేని పరిస్థితి వస్తుంది. ఇది ఒక విపత్కర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ప్రధాన రెండు రాజకీయ పార్టీలు అదుపు తప్పి మాట్లాడడం, అదుపు తప్పి ప్రవర్తించడం కారణంగా ప్రతిదానికి కౌంటర్ వస్తుంది. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్టా అని చర్చ వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది కరెక్టా, వెంటనే క్వశ్చన్స్. ఓకే, ఆయన గతంలో అలా మాట్లాడాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అని సర్దుకుందామా అంటే వాళ్ళు ఏమైనా తక్కువ మాట్లాడుతున్నారా అనే క్వశ్చన్ ఈ పక్క నుంచి వస్తూ ఉంది. కాబట్టి అన్యాక్సెప్టబుల్ బిహేవియర్, అది మాటల్లో కావచ్చు, వ్యవహార శైలిలో కావచ్చు, చెప్తున్న పద్ధతుల్లో కావచ్చు, ఏదైతే కొంతమంది నాయకుల్లో ఉంటా ఉందో, రెండు రాజకీయ పార్టీలో పరస్పరం నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తూ ఉంది. దాని పర్యవసానాలు ఈరోజు అరెస్ట్గా దారి తీస్తాయని చెప్పక తప్పదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల కానీ కొన్ని సందర్భాల్లో పోసాని మురళీకృష్ణ గారు అన్యాక్సెప్టబుల్ వర్డ్స్ కానీ పరుష పదజాలాన్ని వాడిన మాట వాస్తవం. మా ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్ పెట్టి దాదాపు చాలా తీవ్రమైన భాషని వాడారు పవన్ కళ్యాణ్ గారి పైన. కాబట్టి అరెస్టుకు కారణం వాళ్ళు చూపిస్తుంది ఏంటి? ఆ రోజు ప్రెస్ క్లబ్లో మాట్లాడిందే చూపిస్తున్నారా, లేదా టెక్నికల్గా జైల్లో పెట్టడానికి ఉపయోగపడే సెక్షన్లతో ఇతర అంశాలు జోడిస్తున్నారా అన్నప్పుడు ఖచ్చితంగా జైల్లో పెట్టడానికి ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు కోపం ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు గారు సతీమణి పట్ల వారు వ్యవహరించిన తీరు, వారు మాట్లాడిన భాషే కారణం. కానీ కేసు అది కాదు, వేరే కేసు వచ్చింది. అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, ఇతర భూములు ఇవి వస్తున్నాయి. అంటే టార్గెట్ టెక్నికాలిటీస్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు అంటున్నారంటే కోపం అనేది ఒకటి బేస్ ఉంది, దానికి తోడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటాయి గవర్నమెంట్లు. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారి విషయంలో కూడా కోపం ఒకటి, దానికి టెక్నికల్గా అరెస్ట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని ప్రభుత్వం యాడ్ చేస్తూ ఉంది. కాబట్టి దేన్ని సమర్థించాలి, దేన్ని విమర్శించాలో తెలియని పరిస్థితి ఈరోజు సివిల్ సొసైటీది. రెండో అంశం, ఈరోజు వాళ్ళు ఎందుకు అరెస్టును ఖండించలేను అని ఎందుకు అంటున్నారంటే గతం. ఇప్పుడు అలాగని అరెస్ట్ తీరును సమర్థించాలంటే వర్తమానంలో అరెస్ట్ చేసిన పద్ధతి రాత్రి పోయారా పగులు పోయారా పక్కన పెడితే నోటీస్ ఇవ్వచ్చు, నోటీస్ ఇచ్చి ఆయన నోటీసుకి సమాధానం రాబట్టచ్చు, నోటీస్ సమాధానం పెడితే విచారణ జరపచ్చు, విచారణలో మాట్లాడి అదే ఎండ్ స్టేజ్లో సరైన ఆధారాలు సరైన ప్రాధాన్యత ఉన్నప్పుడు అరెస్టులు కూడా చేయొచ్చు, జైలు కూడా పంపించచ్చు, తప్పేం లేదు. ఈ ప్రాసెస్ నడవట్లేదు, డైరెక్ట్గా అరెస్టు జైలు నడిచిపోతా ఉంది. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా చట్టపరంగా వ్యవహరించాలి, తప్పుగా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకు ముందస్తు నోటీసులు ఇవన్నీ ప్రాసెస్ ఇస్తే వాళ్ళ ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారేమో. కాబట్టి ఇప్పుడు లక్ష్యం జైల్లో పెట్టడమా, చట్టం పరంగా శిక్షించడమా? ప్రభుత్వం చట్టం పరిధిలో శిక్షించడం టార్గెట్గా పెట్టుకుంటే ఈ హడావుడి చేయదు. సరే, చట్టం ముందు శిక్షిస్తామా లేదా తెలియదు, కానీ కోపం ఉంది, కానీ హడావుడి డెసిషన్స్. కాబట్టి ఇది మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇది అరెస్టులు, జైళ్ళు, కొన్ని రోజులు జైల్లో ఉండి ఇవన్నీ వస్తాయి. ఒక దురదృష్టకర పరిణామం. అదుపు తప్పి నాయకుల ప్రవర్తన కారణంగా ఇట్లాంటి పరిస్థితి. ఒకడు జనరల్గా ఒక ఘటన జరిగితే సివిల్ సొసైటీని రిప్రజెంట్ చేసేవాళ్ళు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు, అనలిస్టులుగా ఉండేవాళ్ళు, జర్నలిస్టులుగా ఉండేవాళ్ళు సూటిగా అభిప్రాయం చెప్పాలి. పోసాని మురళీకృష్ణ గారి అరెస్టు దాని పర్యావసనం నేను సూటిగా ఏ అభిప్రాయం చెప్పలేకపోతున్నా. అంటే అరెస్టును ఖండించలేకపోతున్నాను,
అరెస్ట్ ప్రాసెస్ ని అయితే సమర్థించలేకపోతున్నాం. అయితే సార్ ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. అసలు పోసాని కృష్ణమురళి గారు మీరు చెప్పినట్టు ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ గారిపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది మనకి వినబడుతున్న మాట. కానీ అంతకుముందు జన సైనికులు పోసాని కృష్ణమురళి గారి ఫ్యామిలీ గురించి కానీ పోసాని కృష్ణమురళి గారిని విమర్శించిన విధానం కానీ అది కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే మనం చర్చిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏమనుకోవచ్చు అంటే ఆయన ఎంత బాధపడి ఉంటే ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తుంటాడు అనేది కూడా ఒక విషయమే కదండి. పోసాని మురళీకృష్ణ గారి పట్లే కాదు, జగన్ గారి పట్ల, భారతి గారి పట్ల, వైసీపీ నాయకుల పట్ల వాళ్ళు ప్రవర్తించారు. దాని కంటిన్యూషన్ గా దాన్ని ఖండించే పేరుతో వీళ్ళు స్పందించారు. అదే అంతకన్నా తీవ్ర స్వరంతో స్పందించారు. ఇప్పుడు ఇద్దరేమంటారు, ఇప్పుడు అరెస్ట్ ను తప్పు అన్నాం అనుకో, పోసాని మురళీకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టాలా పవన్ కళ్యాణ్ తిట్టడం కరెక్ట్ అని కూటమి వాళ్ళు అంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీరు అట్లా అనకుండా ఉంటే బాగుంటుంది కదా అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఆ రోజు పవన్ కళ్యాణ్ పట్ల చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా అంటారు. అంటే ఇద్దరు అదుపు తప్పారు. ఇక్కడ వైసీపీ కొన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు వైసీపీ డిసడ్వాంటేజ్, ఈ రోజు తెలుగుదేశం డిసడ్వాంటేజ్ అదే అవుతుంది. ఎందుకంటే చాలా మంది పరుష పదజాలాలు వాడుండొచ్చు, కానీ పాపులర్గా వినిపిస్తున్న పేర్లు ఏంటి? వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు అండ్ పోసాని మురళి ఇట్లా. ఎందుకంటే వీళ్ళు పవర్లో రిప్రజెంటేటివ్. పోసాని మురళీకృష్ణ గారు ఒక కార్పొరేషన్ చైర్మన్, వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యే, కొడాలి నాని గారు మినిస్టర్. అంటే ఒక పొజిషన్ లో ఉండి విమర్శించడం వల్ల, అందులో అధికారంలో ఉండే వాళ్ళు విమర్శించడం వల్ల దాని ప్రయారిటీ మారిపోయింది. అధికారంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే సూత్రం వర్తిస్తుంది. గతంలో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విమర్శలు చేశారనుకోండి, అధికారంలో విమర్శిస్తే వాళ్ళకి ఎక్కువ నష్టం వస్తుంది. కాబట్టి రాజకీయ లాభ నష్టాలు జరిగినాయి, ఇద్దరు వైపుల నుంచి తప్పులు జరిగినాయి. ఈ రోజు తెలుగుదేశం పవర్లో ఉంది కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ప్రతి చర్య జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళేం దాన్ని దాచుకోవట్లేదు. పోసాని మురళీకృష్ణ గారు వీళ్ళందరూ చట్టం ముందు చేస్తామన్నా మా బేస్ మాత్రం ఆ రోజు అదుపుతో ప్రవర్తించారు కాబట్టి అనే మాట డైరెక్ట్ గా వాడేస్తున్నారు. అంటే కేసులో వాడకపోవచ్చు కానీ పబ్లిక్ గా వాడుతున్నారు. కాబట్టి దీని పర్యవసనాలు ఏమవుతాయి? గతంలో మీరు అన్నారు పోసాని మురళీకృష్ణ గారి పట్ల అట్లా వ్యాఖ్యలు చాలా తీవ్రంగా విమర్శించారు కదా అని. పర్ఫెక్ట్లీ నిజం మీరు చెప్పింది. అప్పుడు ఏం చేస్తున్నారు? అధికారంలో ఉండేవాళ్ళు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఇప్పుడు స్పీకర్ గారు ఉన్నటువంటి వారు కానీ కొంతమంది కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు ఆ రోజున హోంమంత్రి పైన చేశారు. ఎవరు? సుచరిత గారి పైన. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసి ఉండాలి? ఆ చేసిన వాళ్ళపైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఉండాలి. హోంమంత్రి, ఒక ఉమెన్, ఒక దళితులు, అవన్నీ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేసి ఉండాలి. ఏం చేసింది వైసీపీ? జోగి రమేష్ లాంటి వాళ్ళపై చంద్రబాబు ఇంటికి పోయినారు ప్రశ్నిస్తాను అని. నాట్ నెసెసిటీ కదా, నువ్వేంది ప్రశ్నించేది? పాయింట్ ఏంటంటే దానివల్ల ఏమైంది? ఈక్వల్ అయిపోయింది. వాళ్ళు హోంమంత్రిని తిట్టారు, ఈయనపై చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసినారు, అయిపోయింది. ఆ నిజానికి ఆ రోజు వైసీపీ ఏం చేస్తుండాలి? జగన్ గారి పట్ల కానీ, భారతి గారి పట్ల కానీ, మంత్రుల పైన కొన్ని ఆరోపణలు, కొన్ని విమర్శలు ఎట్టబడితే వాళ్ళు చేసినారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఫిజికల్ గా చర్యలు తీసుకున్నారు. పార్టీ శ్రేణులు ఆఫీస్ మీదకి వెళ్ళిపోవడం ఇవన్నీ చేశారు. దానివల్ల ఏంటంటే రెండు ఈక్వల్ అయితే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తా ఉంది? ఫిజికల్ యాక్టివిటీ వదిలేసి టెక్నికల్ యాక్టివిటీలోకి వెళ్తా ఉంది. టెక్నికల్ యాక్టివిటీ వల్ల ఏమవుతుందంటే మీరు కోర్టుకు వెళ్ళండి అంటారు. కాబట్టి రేపుడే ఈ రోజు చేశారు, రేపు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ 4 అరెస్ట్ చేస్తే వాళ్ళు 40 మందిని అరెస్ట్ చేస్తారు రేపు అధికారంకి వస్తే. అది తప్పదు, ఇది కంటిన్యూ అవుతుంది. దీనివల్ల సొసైటీకి చాలా నష్టం, రాజకీయాలకు చాలా నష్టం. కాబట్టి ఇప్పటికైనా రెండు రాజకీయ పార్టీలు లేదా ఇట్లాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ముందాగా రాజకీయ విమర్శ తీవ్రంగా చేయండి, కానీ భాష తీవ్రంగా వాడాల్సిన అవసరం లేదు. అన్యాక్సెప్టబుల్ భాషను వాడొద్దండి. అట్ ద సేమ్ టైం మనం చేసే విమర్శకి ప్రత్యర్థి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొంటున్నారు. వైసీపీ వాళ్ళు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసే పొరపాట్లు, కూటమి చేసే పొరపాట్లు రేపు వైసీపీ వస్తే ఎదుర్కొంటారు. అంటే అవి ఎదుర్కోవడం కాదు, స్వభావం కూడా మారిపోతుంది, అదే తీవ్రత పెరిగిపోతుంది. కాబట్టి ఎవరు చేసుకున్న దానికి అనే సామెత ఉంది కదా, అది వర్తిస్తుంది. అండ్ సార్ ఇక్కడ మరో విషయం కూడా మాట్లాడుకోవాలి. నాకు రాజకీయాలు వద్దు మొర్రో, నేను రాజకీయాల్లో ఇంకా ఉండను అని చెప్పి తప్పుకున్నప్పటికీ, అలాగే అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇంక నేను రాజకీయాల్లో కొనసాగను అని చెప్పినప్పటికీ కూడా పోసాని గారిని అరెస్ట్ చేశారు. సరే, ఇదొక ఆస్పెక్ట్. అయితే మరో ఆస్పెక్ట్లో చూస్తే కనుక ఆయన అరెస్ట్ని దీనికి సంబంధించి అంటే ఆయన రాజకీయాలు లేకపోయినా కూడా అంటే వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు వైసీపీకి పడాల్సిన ఎఫెక్ట్ పడిపోయింది 2024 ఎలక్షన్లో పడిపోయింది. ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారైనా ఎవరైనా చేసిన విమర్శల వల్ల వైసీపీకి జరగాల్సిన రాజకీయ నష్టం
నష్టం 2024లో జరిపింది. జరిగింది. ఇప్పుడు వైసీపీకి ఎదురయ్యేది రాజకీయ నష్టం జరగదు. ఏది జరుగుతుందంటే మానసిక సమస్యలు, శారీరక సమస్యలు వస్తాయి. అంటే ఎదుర్కోవాలి కదా, అరెస్ట్ అయితే జైలుకి వెళ్ళాలి, కేసులు తిరగాలి, మానసికంగా టెన్షన్, బాడీగా మనం ఆడ ఉండాలి. ఈ ఇబ్బందులు వైసీపీ ఇప్పుడు గురవుతుంది. కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు తెలుగుదేశానికి రాజకీయ నష్టం వస్తుంది. అది 29 కానీ అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు వైసీపీకి జరగాల్సిన నష్టం ఈ భాష, ఈ వ్యవహార శైలి వల్ల జరిగిపోయింది 24లో. ఇంక కొత్తగా రాజకీయ నష్టం వల్ల జరగదు. ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టెక్నికల్ గా జాగ్రత్తగా వ్యవహరించుంటే జరుగుతుంది. వీళ్ళు ఆ రోజు మీరు అన్నారు కాబట్టి ఈ రోజు మీ సంగతి తెలుస్తామనే పద్ధతిలో పోయినారనుకోండి, వాళ్ళు ఆ రోజు మీరు అంటారు అది రాజకీయం అని ప్రజలు దూరం అయిపోతారు అధికార పార్టీకి. కాబట్టి తెలుగుదేశం వైసీపీకి రాజకీయ నష్టం ఉండదు. పైపెచ్చి ఏమవుతుంది, మీరు ఒక మాట అన్నారు, పోసాని మురళీకృష్ణ గారు రాజకీయాల నుంచి తప్పుకున్నారని. ఇంకా బహుశా ఆయన వ్యవహార శైలి చూస్తూ అంటే ఇంకా వైసీపీ వైపు కూడా యాక్టివ్ లేకుండా సానుభూతి పరుడుగా ఉండేమో, మామూలుగా ఎట్లే అయిపోయింటే. ఇప్పుడు అరెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆయన యాక్టివ్ అవుతాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అరెస్టు జైలు కన్నా పోసాని మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష ఏం అవసరం లేదు. జైలు శిక్ష వాళ్ళకి ఎప్పుడు సెలబ్రిటీస్, ఓ అందమైన ప్రపంచంలో బతికిన వాళ్ళకి అరెస్టు, జైలు, రాత్రి తీసుకురావడం అనేది పెద్ద సమస్య వాళ్ళకి, మానసికంగా, శారీరకంగా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చినాక కాబట్టి ఖచ్చితంగా అరెస్టులు, ధర్నాలు, లేకపోతే అరెస్టులు, కక్ష సాధింపులు ఇట్లాంటివి జరిగాయంటే ఒక పరిధి దాటి ఎవరు ప్రవర్తించినా, అప్పుడు వైసీపీ వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించడం 24లో ఇబ్బంది పడ్డారు, వీళ్ళు కూడా పరిధులు దాటితే 29లో ఇబ్బంది పడతారు. ఈ మధ్య కాలంలో ఆ ఇబ్బంది పడేవాళ్ళు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతారు. ఇది దురదృష్టం రాజకీయాలకి, అది రాష్ట్రంలో జరుగుతాం. సార్ అంటే ఒకప్పుడు పృథ్వీ గారు కావచ్చు, అండ్ ఆ తర్వాత పోసాని గారు కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి, అంటే ఇలా కొంతమంది పేర్లు చెప్పుకుంటే కొంచెం చాలా హైపర్ యాక్టివ్గా రియాక్ట్ అవుతూ ఉండేవారు వీళ్ళందరూ. అంటే ఇప్పుడు పోసాని గారు అరెస్ట్తో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది కూడా వినబడుతోంది. అంటే అది కూడా ఒక చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది మీరు చెప్పిన పేర్లు అన్న వాళ్ళందరూ కూడా పరిధి దాటి ప్రవర్తించారు. అంటే రాజకీయంగా విమర్శించడం వేరు, హద్దులు దాటి మాట్లాడడం వేరు. రాజకీయంగా విమర్శించిన వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేస్తుంది అధికార పార్టీ. కానీ ఈ అది వాళ్ళని టార్గెట్ చేశారు, రాజకీయంగా విమర్శలు చేస్తున్న వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసం కానీ అధికార పార్టీ చేస్తే అధికార పార్టీకి చాలా పెద్ద నష్టం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న అరెస్టులన్నీ కూడా దాదాపు రాజకీయ కోపము ఉంది. గతంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు, వీళ్ళు గతంలో తప్పులు చేసిన వాళ్ళ సంగతి చూడాలని నిర్ణయించుకునింది అధికారంలో ఉన్న పార్టీ. వాళ్ళు చెప్తున్నారు కూడా. లోకేష్ గారు శాసనమండలిలోనే చెప్పారు కదా, మమ్మల్ని కానీ మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాళ్ళని చట్టపరంగా మేము యాక్షన్లోకి వెళ్తాము, కొంత డేట్లు అటు ఇటు కావచ్చు కానీ ఎవరిని వదలమని శాసనమండలి సాక్షిగానే చెప్పాడు. ఆయన దాచుకోవాలి. అది జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. వైసీపీ వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతారు. వీళ్ళు అదుపు తప్పి వాళ్ళు మాట్లాడిన దాని వల్ల వాళ్ళు నష్టపోయినారు 24లో. అదుపు తప్పి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకుంటే వీళ్ళు 29లో నష్టపోతారు. అంతమించి తేడా ఏమి ఉండదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.